హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను పెరుగన్నంని ప్రిపేర్ చేస్తున్నాను. దీన్నే దద్దోజనం అని కూడా అంటారు కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. నవరాత్రుల్లో ప్రసాదంలో చేసి పెడతారు కదా అమ్మవారికి 5వ రోజు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో ఒక కప్పు నిండుగా రైస్ని వేసుకొని శుభ్రం చేసుకోవాలి 2-3 సార్లు. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత 3 కప్పుల వాటర్ని వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే 3-4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని 2 ఇంచుల అల్లం, 3 పచ్చిమిరపకాయలను వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా ఉడికించుకున్న అన్నంని పప్పుగుత్తితోని ఓసారంతా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ అన్నంని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులోకే ఒక కప్పు నిండుగా పెరుగును వేసుకోవాలి. మనం ఏదైతే కప్పుతోని రైస్ తీసుకున్నాం కదా, అదే కప్పు నిండుగా పెరుగు, అదే కప్పు నిండుగా పాలను వేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలండి స్పూన్తోని. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా పెరుగన్నంకి తాలింపును పెట్టుకుందాము. అందుకోసమని స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పును వేసుకొని ఒక 5-6 కాజులను కూడా వేసుకోవాలి. అందులోకే 2 ఎండుమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయాలండి. స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే మనం పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకొని ఓసారంతా కలుపుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా దద్దోజనంలోకి వేసుకోవాలి పోపునంతా. ఇలా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు దానిమ్మ గింజలు వేసుకొని అంతా కలిపేసుకుంటే ప్రసాదం దద్దోజనం తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.